హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై హనీ స్టోరీస్. నేను మీ లక్ష్మి. మిస్టర్ మాన్స్టర్ 21 ఎపిసోడ్. ప్లెజెంట్గా ఉన్న ఫామ్ హౌస్ని ఎగ్జైట్ అవుతూ చూస్తూ నైస్ ప్లేస్ జై అంటూ చెంపల మీద చేతులు పెట్టుకుంది మన బొమ్మ. లాస్య అబ్బురంగా చూడటం చూస్తే అంత నచ్చిందా అని అడిగాడు. చాలా బాగుంది, ఎటు చూసినా పచ్చదనమే అంటూ నవ్వింది. కమ్ అంటూ ఇంటిలోనికి దారితీశాడు జై. వాకింగ్ స్టైల్ ఆ పర్సనాలిటీని చూసి మెస్మరైజ్ అవుతూ, జై నాతో ఉండిపోతూ ఎంత బాగుంటుంది, ఆస్తి అందం అన్నీ ఉన్నాయి, ఎలా అయినా జైని సాటిస్ఫై చేసి నువ్వే కావాలి లాస్య అనిపించుకోవాలి అని ఊహల్లో పిల్లర్స్ లేని ట్విన్ టవర్స్ కట్టేస్తోంది లాస్య. పాపా పీసుశీల, ఇలా అందరూ జైబాబుని కావాలి అనుకుంటే అలనాటి శ్రీకృష్ణుడిని మించిపోతాడు పెళ్ళాల లిస్టులో. ఆయన పేరుకే సతులను చేసుకుంటే బాబు శృంగారానికే పడతలు చేర్చుకున్నాడు. రిచ్ లుక్తో కాస్ట్లీ ఇంటీరియర్స్తో అద్భుతంగా ఉంది ఫామ్ హౌస్. పైన ఉన్న బెడ్రూమ్లోకి దారి తీశాడు జై. వెనకే హచ్ కుక్కలా ఫాలో చేస్తూ వెళ్ళిపోయింది. అతి కష్టంగా తన ఫీలింగ్ని అప్పటి వరకు ఆపుకున్న జై రూమ్లోనికి రాగానే ఆమెను బలంగా చేతులతో చుట్టేశాడు. కిలకిలా నవ్వేసి, అంతా ఆరాటమా జై అని గోముగా అడిగింది. నీ అందం నా మతి పోగొడుతోంది డార్లింగ్ అంటూ మెడ మీద ముద్దు పెట్టి బైట్ చేశాడు జై. అంటూ చిన్నగా మూలిగింది లాస్య. ఆమె వేసుకున్న టాప్ కొంచెం లేపి పొట్ట మీద చేతులు వేసి మెల్లగా నిమురుతూ, నీకిష్టమే కదా అని చెవిలో వెల్లగా అడిగాడు. జై ఊపిరి తగిలి చెవుల నుండి చెంపల వరకు వేడి సెగలు పుట్టి, ఇష్టం ఉండబట్టే నీతో వచ్చాను అంటూ నవ్వింది లాస్య. నాకు గర్ల్స్ ఇష్టంతోనే ప్రొసీడ్ అవ్వడం ఇష్టం, మీరు ప్రేమగా అందించే విందులో రుచి ఎక్కువ అంటూ బెడ్ మీదకి చేర్చాడు లాస్యని. జై మెడ చుట్టూ చేతులు అల్లి, ఎంతమంది గర్ల్స్ ఉన్నారేంటి నీకు అని కనుబొమ్మలు ఎగరేసిందామె. మన ఎఫైర్స్ బయట వరకే, ఈ రూమ్లోకి వచ్చాక మనిద్దరం టాపిక్ ఒకటే మాట్లాడుకోవాలి అంతే అంటూ ఎత్తైన ఎదపొంగులు బయటికి చొచ్చుకొచ్చి నన్ను చూడమని ఆరాటపడుతుంటే వాటి మీద వెచ్చని ముద్రలు వేశాడు జై. జై చెప్పింది బుర్రకెక్కినా దీని ఓవర్ కాన్ఫిడెన్స్తో ఎలా అయినా పడేయచ్చు అనుకుని షర్ట్ బటన్స్ విప్పేసింది లాస్య. ఆమె డ్రెస్ రిమూవ్ చేస్తుంటే ఇన్నర్ మీద చేతులాంచి వద్దు అంటూ సిగ్గుపడింది. నొసలు ముడివేసి వై అని అడిగాడు. నాకు సిగ్గుగా ఉంది అంటూ హొయ్యలిపోయింది. కన్నింగా నవ్వుకుంటూ, శృంగారంలో సిగ్గుపడితే సుఖపడలేం బేబీ, నీకు ఎలా ఉంటే ఇష్టమో చెప్పాయి, నేను నిన్ను సాటిస్ఫై చేస్తాను అంటూ మొత్తం తీసి పక్కన పడేసి, బాత్టబ్ రొమాన్స్ చేద్దాం పదా అంటూ బెడ్ దిగి వివస్త్రగా ఉన్న లాస్యని చేతులతో లిఫ్ట్ చేసి వాష్రూంలోకి తీసుకుని వెళ్ళాడు జై. చేసేది ఎదవ పని, మళ్ళీ శుచి శుభ్రం కావాలి బాబుకి. బాత్టబ్లో దించి తను దిగుతుంటే, నీకు బాత్రూమ్ రొమాన్స్ అంటే ఇష్టమా అని అడిగింది. స్వెట్ స్మెల్ అంటే ఇష్టం ఉండదు అని నవ్వాడు జై. తన ఒంటి మీద స్మెల్ చూసుకుంటూ, అమ్మాయిల ఒంటి మీద చెమట బిందువులను కూడా మంచి ముత్యంలా ఫీల్ అవుతారు మీ మగవారు అని నవ్వింది లాస్య. అది పీకల్లోతు ప్రేమ పైత్యం ఉన్నవాడికి, నాలా లష్టం ఉన్నవాడికి కాదు అని ఒక చురక అంటించాడు జై. బోదురు కప్పలా నోరు తెరిచి, నువ్వు భలే కామెడీగా మాట్లాడుతున్నావు జై అంటూ కిలకిలా నవ్వింది లాస్య. ఇందులో నేను చేసిన కామెడీ ఏంటి అని విచిత్రంగా చూస్తూ, ఒంటి ఫ్రాగ్రెన్స్ మంచిగా వస్తూ మన మూడంతా ప్లెజెంట్గా ఉండి ఎక్కువ టైం రొమాన్స్ చేసుకోవచ్చు అంటూ సోప్ లిక్విడ్ వాటర్లో వేశాడు జై. దాన్ని నురగలా చేసి నురగని తీసి జై మీదకు ఊదింది లాస్య. ఆమె తను మీటుతూ రతిరాగాలు పలికిస్తూ బాత్లో కూడా రొమాన్స్ కూడా స్టార్ట్ చేశాడు జై. జై చేతుల్లో నుంచి ఉన్న జాదూకి అప్పటిదాకా అల్లరి చేసిన ఆమె మెల్ట్ అవుతూ, అతనికి ఇచ్చిన బొమ్మలా మారిపోయి తను ఆడించినట్టల్లా ఆడటం మొదలుపెట్టింది. ఆమె అరుపులకు మరింత రెచ్చిపోతూ తన స్వాధీనం చేసుకుని కాసేపటికి స్నానం పూర్తి చేసి, త్వరగా రా బేబీ, ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే అంటూ బుగ్గ మీద చిటికి వేసి బయటకు వెళ్ళాడు జై. జై హాట్నెస్కి ఫిదా అయిపోయి స్నానం చేస్తూ ఏవేవో గుడ్డి లెక్కలు వేసుకుని బయటకు వచ్చింది లాస్య. బాత్రూబ్తో వచ్చిన లాస్యను చూసి కమ్ అంటూ తన పక్కన ప్లేస్ చూపించాడు జై. తనలో యాక్టింగ్ స్కిల్ బయటకు తీసి వంకర టింకరగా నడుస్తూ కులుకులు వెళ్ళబోస్తూ దగ్గరికి వచ్చింది. కాలు నొప్పి పుట్టిందా ఏంటి అలా నడుస్తున్నావు అని అడిగాడు జై. పళ్ళికిలిస్తూ, అదే అలవాటు లేక పెయిన్గా ఉంది అని బెడ్ మీదకి చేరింది లాస్య. ఎడం చేతో దగ్గరికి లాక్కుని, ఏం అలవాట్లేదు అంటూ కొంటెగా అడిగాడు జై. జై అలా అడిగేసరికి పాప తడబడిపోయింది. మీదకు చేరుతూ, చెప్పు ఏం అలవాట్లేదు నీకు, నేనన్నీ నేర్పుతా, నీ బాయ్ ఫ్రెండ్కి నేను ట్యూన్ చేయటం రాదా అంటూ హస్కీగా అడిగాడు. జై మెడ చుట్టూ చేతులు హారంలో అల్లి, నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని నీకెలా తెలుసు అని కళ్ళెగరేసింది. వాడే పెద్ద మాయగాడు, నువ్వేదో పోటుగెత్తలా డ్రామా చేస్తూ అమాయకత్వం నటిస్తే తెలుసుకోలేడా, నువ్వు నీ అతి, ఇది జై అంటూ ఇన్నర్ ఫీలింగ్ మాట్లాడేసింది. నాతో ఇంత చరువుగా వచ్చావంటే తెలియడం లేదా, శృంగారంలో రుచి తెలిసిన దానివని,
దీనికి కూడా రీసెర్చ్ చేసి తెలుసుకోవాలా అని నవ్వాడు జై. నాకు బాయ్ ఫ్రెండ్ ఉండేవాడు జై, ప్రజెంటు బ్రేకప్ చెప్పుకున్నాం, ఇప్పుడు సింగిలే అంటూ పెదవుల్ని నాలుకతో తడిమింది పాప. మా వాడికి మీలాంటి తుప్పాస్ మొహాలు పెదవులు అంతగా నచ్చవులే, మా మిదు బేబీ హనీ పెదవులంటేనే ఇష్టం అంటూ మళ్ళీ మరో డైలాగ్ వేసింది సోల్. నువ్వు రన్నింగ్ కామెంటరీ ఆపకపోతే చంపేస్తాను అంటూ పళ్ళు నూరాడు జై. జరిగేది చూడు ఇక, ఈ బూతు భాగవతం చూడటం నా వల్ల కాదబ్బా అంటూ మొహం మీద ముసిగేసుకుంది ఇన్నర్. అంటే నువ్వు సింగిల్గా ఉన్నావన్నమాట అంటూ బాత్రూబుని తప్పిస్తూ ఊరిస్తున్న అందాలను మెల్లగా అరచేతులతో ప్రెస్ చేశాడు. ఆ అంటూ మత్తుగా మూలిగింది. కంఠం మీద ముద్దులు పెడుతూ నాలుకతో లిక్ చేసి మెడవంపులో కిస్ చేసి బయట చేస్తూ కొంచెం కొంచెం కిందకి దిగాడు. తెల్లగా బార్బీ డాల్లా ఎక్కడ కొలతలు అక్కడే ఉన్న లాస్య పరువాలను చూస్తూ నైస్ ఫిగర్ అనుకోకుండా ఉండలేకపోయాడు జై. నున్నగా మెరుస్తున్న పొట్ట మీదకు చేరి పెదవుల ముద్ర వేసి చిన్నగా కొరికాడు. జై బేర్ బాడీని చేతులతో తడుముతూ నొక్కుతోంది ఆమె. నాభి చుట్టూ నాలుకతో ముగ్గులు వేసి లోతులను కొలుస్తూ ముద్దులు పెట్టి చిన్నగా కొరికాడు. ఆ జై చంపేస్తున్నావు అంటూ మత్తుగా అంది. సన్నగా ఉన్న నడుము మీదకి చేరి మడతలు నిమురుతూ గట్టిగా ప్రెస్ చేస్తూ ముద్దులు పెట్టాడు. జై హెయిర్లోకి వేళ్లు జొచ్చి లాగుతూ తన కేసి మరింతగా అదుముకుంది లాస్య. ఇంకొంచెం కిందకి దిగి లోతుల లోయలోకి చేరి రహస్య అన్వేషణ చేస్తూ తెల్లగా ఉన్న తైసి నొక్కి విరహాన్ని మరింతగా రగిలించాడు. ఒళ్ళంతా వేడి సెగలు పుట్టి తాపంతో రగిలిపోతూ జై అంటూ మీదకి లాక్కుంది. చేతులతో నిమురుతూ ఎలా ఉంది అని అడిగాడు. జై మెడ మీద చేతులు వేసి నొక్కుతూ చిన్నగా నవ్వి తన పెదవుల్ని ఆమె పెదవులతో ముడివేయాలని తహతహలాడిపోతూ దగ్గరకొచ్చింది. ఆమె ఆలోచన గ్రహించి మొహం పక్కకు తిప్పేసుకున్నాడు జై. జై కిస్మీ అంటూ విచ్చిన పెదవుల్ని ముందుకు తెచ్చి ఇచ్చింది. నో బేబ్, మనకు ఫ్రెంచ్ కిడ్స్ అంటే అస్సలు నచ్చదు అంటూ చెవి దగ్గర చేరి గుసగుసలాడాడు. పూర్తిగా అతని ఆధీనంలోకి వెళ్ళిన ఆమె తను చెప్పింది చేస్తూ బేర్ బాడీని తడుముతూ ముద్దులు పెడుతూ యువర్ సో హాట్ అని మీదకు వాలింది. నీకు ఏ ఆసనం అంటే ఇష్టం అని బుగ్గల మీద నిమురుతూ అడిగాడు. నీలో ఎలా అయినా కలిసిపోవటం ఇష్టం, చాలా నచ్చావు జై, నీ చేతుల్లో ఏదో మాయ ఉంది అని కవ్విస్తూ చెస్ట్ మీద బైట్ చేసింది. ఓ ఈజిప్ట్ అంటూ ఆమెను తిరగేసి మీదకు చేరాడు జై. యా అంటూ నవ్వింది. ఎదను ప్రెస్ చేస్తూ నిన్ను మెప్పించే బాధ్యత నాది అంటూ చేత్తో ప్రతి పర్వాన్ని మీటుతూ ఆమెలో చేరిపోయి తన స్వారీని స్టార్ట్ చేశాడు. ఆమె కాళ్ళు నడుం చుట్టూ వేసి చేతులను బెడ్గాంచి శృంగారంలో మన్మధుడికే సవాలు విసురుతున్నాడు జై. లాస్య కేకలు పెడుతూ మూలుగుతూ మరింత రెచ్చగొట్టింది. మరింత స్ట్రాంగ్గా తన రైడ్ని కొనసాగించి ముద్దులు పెడుతున్నాడు జై. ఆమెలో సుఖం తారాస్థాయికి చేరగా అరుపులకు బ్రేక్ ఇచ్చి ఆయాసంతో రొప్పుతోంది. ఆమె అలసిపోవటం చూసి బాయిలర్ హెన్ ఆశ ఎక్కువ స్టామినా తక్కువ అంటూ నవ్వుకొని మీద నుంచి లేచి పక్కన పడుకున్నాడు జై. మిథున గంగ హెల్ప్తో వంటంతా పూర్తి చేసి అన్ని డైనింగ్ టేబుల్ మీద సర్దేయమని ఫ్రెష్ అవటానికి వెళ్ళింది. శృంగార కలాపాలు ముగించుకొని హ్యాపీగా విజిల్ వేస్తూ ఇంటికొచ్చాడు జై. హాల్లో ఎవ్వరూ లేకపోవడంతో ఈ గోలీ సోడా ఇంకా ఆఫీస్ నుండి రాలేదా, గబ్బిలంలా ఇంకా ఆఫీసుని పట్టుకుని వేలాడుతూనే ఉన్నావా అండ్ రొమాంటిక్ ఫెలో, లైఫ్ని ఎలా ఎంజాయ్ చేయాలో తేలిని చైనా గాడ్జెట్ అంటూ వ్యంగ్యంగా నవ్వుకుంటూ తన రూముకు వెళ్ళాడు. నీకున్న కళాపోషణ ఏ మానవుడికి ఉండదు, అంత మాత్రాన గ్యాడ్జెట్స్ కాదు, కొన్ని బంధాలకు బాధ్యతలకు కట్టుబడి ఉండాలని అలా ఉంటారు అంది అంతరాత్మ. నీ సూక్తి ముక్తావళి ఆపి లోపలికి దూరి బజ్జో అని రూమ్ డోర్ తీసుకొని లోపలికి వచ్చాడు జై. ఫ్రెషప్ అయ్యి బాత్రోబ్ కట్టుకొని నైట్ వేర్ కోసం వార్డ్రోబ్ తీస్తున్న మిథున బాబు కంటికి చిక్కింది. పసిడి దేహం మీద ముత్యంలా మెరుస్తున్న నీటి బిందువులు హెయిర్ని ఫ్లక్కర్ పెట్టి పైకి బంధించడంతో మెడ నుండి సగం వీపు ఆచ్ఛాదనంతో మెరుస్తూ ఊరిస్తుంటే తనకే తెలియకుండా అడుగులు మిథున వైపు పడి బ్యాక్ నుండి హగ్ చేసుకుని మెడ మీద ఉన్న నీటి బిందువుల్ని పెదవులతో ఒడిసి పట్టుకున్నాడు. సడన్గా జై అలా పట్టుకోగానే కొయ్య బొమ్మలా బిగుసుకుపోయి చేతిలో డ్రస్సు కిందకు జారేసింది మిథున. ప్రతి నీటి బిందువుని అందుకుంటూ ఆమె మేని సుగంధాన్ని గాఢంగా పీలుస్తూ మెడవంపులో కిస్ చేశాడు జై. ఒంట్లో నరాలు స్వరాలు పాడుతుంటే చిగురాకులా వణికింది. జై పెదవులు చేసే మాయలో కూరుకుపోతూ ఉంది మిథున. ఏయ్ అంటూ మత్తుగా పిలిచాడు జై. వివేకంలాగి ఒక్కటి పీకగానే జై కాలు కసుక్కుని తొక్కింది. బాబుకి ఎక్కిన మత్తు కాస్త దెబ్బకి దిగి ఆ డెవిల్ ఏం రోగం వచ్చిందే నీకు అంటూ అరిచాడు. కింద పడిన డ్రెస్ తీసుకొని నీ ఇష్టానికి నువ్వు ప్రవర్తిస్తే నా రెస్పాండు ఇలాగే ఉంటుంది, మైండ్ ఇట్ అని గుడ్లురిమి డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళిపోయింది. అబ్బా అంటూ గట్టిగా తొక్కి సచ్చింది దొంగమోహంది అని మెల్లగా వెళ్ళి బెడ్ మీద కూర్చొని పాదాన్ని చూసుకుంటూ దీనికి గోరోజునం బాగా ఎక్కువై బొలిసింది, వంగదీసి గుద్దాలి దీన్ని అని కాలు సవరదీసుకున్నాడు.
మా బాగా అయింది, లేకపోతే అడ్డమైన వాళ్ళని తాకి వచ్చి బేబీని టచ్ చేస్తావా, అచ్చిక కచ్చిక అంటూ ఎగిరింది ఇన్నర్. నువ్వు మూసుకుని దొబ్బై, ఈ మంటలో ఏం చేస్తానో నాకే తెలీదు అంటూ గుర్రుగా చూశాడు జై. నువ్వేం పీకలేవు, ఎర్రబడిన కాలుకి మందు మూసుకొని అంటూ వెక్కిరించింది ఇన్నర్. డ్రెస్సింగ్ రూమ్ నుండి మిథున్ రావటం చూసి, ఏయ్ నా కాలు చూడు ఎలా పచ్చడి చేశావో అని అరిచాడు. అవునా, ఏది అంటూ దగ్గరగా వచ్చి వంగి కాలు చూసి, అచ్చొచ్చో పాపం నిజంగానే పచ్చడైందే, మరి నన్ను టచ్ చేయకు, ఇలాగే ఉంటుంది అంది నడ్డి మీద చేతులు ఆంచుకుని. ఏంటే ఒళ్ళు తిమ్మిరిగా ఉందా అని సీరియస్గా ఫేస్ పెట్టాడు. నాకే తిమ్మిర్లు లేవు, నువ్వే ఆశపడకు జయదేవ్ గారు, నీకున్న వేరియేషన్స్ ఎవ్వరికీ ఉండవని నా ప్రగాఢ విశ్వాసం అంటూ హొయిలిపోయింది. ఆహా, అచ్చా, అంత కరెక్ట్గా నా గురించి తెలుసుకున్నావా అని వెక్కిరింతగా అడిగాడు. నువ్వేమైనా మహాగ్రంథానివా అర్థం కాకపోవడానికి అని సెటైరేసింది. ఈ జై అంత ఈజీగా అర్థం కాడు, 10 సార్లు రీడ్ చేసే మహాగ్రంథంలో రహస్యాలు తెలుస్తాయే, బట్ నేను మాత్రం అర్థం కాను అంటూ ఫోజు కొట్టాడు. కరెక్టేలే, పిచ్చోళ్ళు ఎవరికీ అర్థం కారు, నిజమే అంటూ కొక్కిరించింది. ఏంటే నేను పిచ్చోడ్నా అంటూ తోక దొక్కిన త్రాచులా సర్రులు లేచాడు. పిచ్చోడిని నువ్వు పిచ్చోడివి అంటే ఇదిగో ఇలాగే కోపం వస్తుంది అని ఉడికించింది మిథున. నీకు బాగా నోటిదోలు ఎక్కువైందే అంటూ మీదికి వచ్చాడు జై. ఇదిగో టచ్ చేస్తే ఎక్కడ తంతానో నాకే తెలీదు, చూసుకో మరి, తర్వాత కుడి రాగాలు తీస్తే బాగోదు అంటూ వెనక్కి జరిగింది మిథున. మట్టకెడిసలా ఏం ఎగిరిపడుతున్నావే, ఒంట్లో చూస్తే కేజీ కండలేదు, ఏం చూసుకునే ఈయన ఎగురుబాటు అంటూ రెక్క పుచ్చుకొని మీదకి లాక్కున్నాడు జై. వదులు జై అంటూ గింజుకుంది. నా కాలు తొక్కినందుకు నీకు పనిష్మెంట్ ఇవ్వాలి కదే అంటూ కళ్ళెగరేశాడు. నీ ఏనుగు పాదం వేసుకొని నా కాలు తొక్కుతావా ఏంటి కర్మ అంటూ కళ్ళని టపటపా వెటకరించింది. హాయ్ ఫ్రెండ్స్, స్టోరీ మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయటం, షేర్ చేయటం, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి.